అదే అతిపెద్ద నేరం కదా. పోనీ ఇదేమంటాడంటే ఇది సిమెన్సోడు అనుబంధ సంస్థ అంటాడా. సిమెన్సోడు నాకే అనుబంధం లేదురా నాయన అని ఆడు చెప్తున్నా సరే అంటే నీవాడేలే నువ్వు మూసుకు కూర్చో అని వాణ్ణి దబాయిస్తే ఎట్లాగా నువ్వు. అసలు నేరం తెలిసి జరిగిన నేరం ఇది. ప్లస్ ఆ చంద్రకాంత్ షా అనేటువంటి వాడు మా దగ్గరికి డబ్బులు వచ్చినాయండి, ఆ వచ్చిన వాటిని నేను బోగస్ కంపెనీలకు ఇచ్చామని ఓపెన్గా చెప్తున్నాడు. దాని మీద స్వయంగా జిఎస్టీ డిపార్ట్మెంట్ ఇదే ఆ రోజున ఈడీ క్లియర్గా ఎన్ని బోగస్ కంపెనీలకి ఎన్ని కోట్ల రూపాయలు చెప్పుకుని డబ్బులు వెళ్ళినాయి అన్నది డీటెయిల్డ్ మ్యాప్ వేసి ఇచ్చింది. అయినా కూడా అవన్నీ ఇక్కడ విచారణ జరగని ఎట్లా. ఇక్కడ విచారణ జరగాల్సిందేంటి దాని మీదన. దాంట్లో చంద్రబాబుకి డబ్బులు వచ్చినట్టు ఇంకా ఈడీ నిరూపించలేదు. దాని వరకు క్వాష్ అడగచ్చు. అదడగకుండా అసలు కుంభకోణమే జరగలేదని చెప్పడం ద్వారా భవిష్యత్తులో కూడా చుట్టుకోకుండా జాగ్రత్త పడే ప్రయత్నం ఇది 17 అన్నటువంటి అంశం. కానీ జస్టిస్ బెలాయం త్రివేది ఇచ్చిన తీర్పులో ఒక పాయింట్ ఏంటంటే 2018 తర్వాత జరిగిన సవరణ ఏదైతే ఉందో 17A సంబంధించి దాన్ని ఆ సవరణని ఈ అవినీతి నిరోధక చట్టానికి ముడిపెట్టలేము అని చెప్పడం. అలాగే ఎవరైనా అవినీతికి ఎవరైతే పాల్పడతారో నేరాలకు ఎవరైతే పాల్పడతారో వాళ్ళకైతే సెక్షన్ 17A రక్షణగా ఉండకూడదు అనేది కూడా ఆయన ఇచ్చిన తీర్పులో ఆమె ఇచ్చిన తీర్పులో ఉంది. అంటే ఏంటి దాని ఉద్దేశం? దీనికి ఆపాదించకూడదన్న